అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తిరుపతి విమానాశ్రయం, దీన్నే గరుడ టెర్మినల్ అని కూడా అంటారు. తిరుపతి విమానాశ్రయం ఎంతో సుందరమైన వాతావరణంలో నిర్మితమైంది. తిరుమల సమీపంలో ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రతిమను చూసిన వెంటనే చేతులు ఎత్తి మొక్కాలనే భక్తిభావం కలిగేటటువంటి ఎంట్రన్స్లో ఎంతో సుందరంగా ఏర్పాటు జరిగినది. తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరే మార్గం చాలా అందంగా తీర్చిదిద్ది ఉన్నారు. అతి సుందరమైనటువంటి ఉద్యానవనాలు, తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరే మార్గం చాలా అందంగా తీర్చిదిద్ది ఉన్నారు. దారి పొడవున కంపెనీలు, దారి పొడవున ఉద్యానవనాలు, పార్కింగ్, తిరుపతి విమానాశ్రయం ఎంతో సుందరమైన వాతావరణంలో నిర్మితమైంది. అతి సుందరమైనటువంటి ఉద్యానవనాలు, చాలా చాలా సూపర్గా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమై ఉన్నది. దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతోమంది చూసిన వెంటనే చేతులు ఎత్తి మొక్కాలనే భక్తిభావం కలిగేటటువంటి ఎంట్రన్స్లో ఎంతో సుందరంగా ఏర్పాటు జరిగినది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చాలా అందంగా, చూసిన వెంటనే సూపర్ అనిపించే విధంగా సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమై ఉన్నది. సూపర్. యాత్రికులు, దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతోమంది, విజిటర్స్ పార్కింగ్, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. తిరుపతి విమానాశ్రయం, దీన్నే గరుడ టెర్మినల్ అని కూడా అంటారు. తిరుపతి విమానాశ్రయం ఎంతో సుందరమైన వాతావరణంలో నిర్మితమైంది. తిరుమల సమీపంలో ఉంది. యాత్రికులు, దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతోమంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చాలా అందంగా, విమానాశ్రయానికి ఎదురుగా జాతీయ జెండా, అతి సుందరమైనటువంటి ఉద్యానవనాలు, తిరుపతి విమానాశ్రయం ఎంతో సుందరమైన వాతావరణంలో నిర్మితమైంది. తిరుపతి విమానాశ్రయం స్కూటర్ పార్కింగ్, బస్ పార్కింగ్, విజిటర్స్ పార్కింగ్, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. విమానాశ్రయానికి ఎదురుగా జాతీయ జెండా. తిరుపతి విమానాశ్రయం